ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కొంత థ్రెటన్ ఉందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. ఎక్కడైతే సత్వా బిల్డింగ్ ఉందో మొత్తం టోలీ చౌకీ దగ్గర అయితే ఆయన ప్రొటెక్షన్ కోవడం జరిగింది. అయితే మొత్తం కూడా 99 టీవీ డిబేట్ లో కూర్చున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మెయిన్ గా సంబంధించి జగన్ ని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు మరియు నాగబాబు గారితో కలిసి అమిత్ షాని కోరడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కోరినటువంటి తరుణంలో అక్కడి నుంచి అమిత్ షా గారు ఎప్పుడూ అయినా కానీ చంద్రబాబు నాయుడు కేవలం ఇప్పుడు నీకు ఇన్స్టెంట్ ఫ్రెండ్ మాత్రమే, ఫ్యూచర్ ఫ్రెండ్ ఎప్పుడైనా కానీ జగనే అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎంపీలను కూడా అటువైపు నుంచి వస్తున్నటువంటి తరుణంలో, సపోర్ట్ వస్తున్నటువంటి తరుణంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి యాక్షన్ తీసుకొని బోను, నేను జగన్ అరెస్ట్ చేసేటటువంటి యాక్షన్ తీసుకొని బోను అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పినట్టు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక టీవీ డిబేట్ లో కూర్చొని మాట్లాడడం జరిగింది. అయితే ఇదే తరహాలో ఈ అంశాలకు సంబంధించి ఏపీ మొత్తం కూడా రచ్చ నడుస్తూ ఉందని చెప్పొచ్చు పొలిటికల్ గా. అయితే ఇదే మొత్తం అంశం మీద ఒకవైపు జనసేన నాయకులు, జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా అగ్గి రాజేస్తా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమనేటటువంటి ఆలోచన మేము ఎందుకు చేస్తాం, ఎవరు చెప్పారు మీకు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మాట్లాడడం జరిగింది. అదే అందులో భాగంగానే నాగేశ్వరరావు గారు ఏదో నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, నా దగ్గరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం, దానిలో భాగంగానే కొంతవరకు బేషరతుగా క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. చెప్పినా కానీ ఎట్టి పరిస్థితిలో కూడా అంటే అప్పటికే కేసులు ఒక 3 చోట్ల మాత్రం మహేంద్రవరంలో కానీ, అటు చూస్తే ఏపీలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో రాజమండ్రిలో కానీ, మరొక చోట నాగేశ్వరరావు గారి మీద కేసులు అయితే పెట్టడం జరిగింది. మొత్తం కూడా శాంతి భద్రతలు లేకుండా ఇటువంటి అంశాలను తీసుకొచ్చి మాట్లాడడం, ఇదే అంశం మీద గొడవలు రేకెత్తించే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పేసి ఆయన మీద 3 సెక్షన్లలో కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. జనసేన క్యాడర్ మొత్తంలో సంబంధించినటువంటి వ్యక్తులు. అదే విధంగా దీనికి సంబంధించి రీసెంట్ గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒక మనిషిని అరెస్ట్ చేయమని చెప్పేసి మేము అడగబోము, కానీ మీరు ఎలా చెప్తున్నారు, మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు అసలు ఎవరు చెప్పారు అని అంటూ కూడా ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఒకవైపు చూసుకుంటే కనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయబోతారని చెప్పేసేటటువంటి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఏపీ పోలీసు ఇక్కడికి వచ్చి 50 మంది పోలీసుల వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అయితే అరెస్ట్ చేయబోతా ఉన్నారు అని చెప్పేసి అయితే ఈ రోజు పొద్దు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి టోలీచౌకి మరియు జూబ్లీ హిల్స్ పోలీసులను అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొంతవరకు ప్రొటెక్షన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇటు 99 టీవీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అక్కడ ఆయన డిబేట్ లో పాల్గొనడం, ఆ తర్వాత డైరెక్ట్ ఇంటికి రావడం, ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఆయనకి కాస్త ప్రొటెక్షన్ కావాలని కోరడంలో టోలీచౌకి పోలీసులు కూడా ఇప్పటి వరకు కూడా వచ్చి బిల్డింగ్ వద్ద కొంతవరకు వాళ్ళ ఫ్యామిలీని మీట్ అయ్యి, ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఉన్నటువంటి బిల్డింగ్, ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి 17th ఫ్లోర్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఉండడం జరిగింది. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే పూర్తిగా కూడా నోటీసులు అందించబోతా ఉన్నారు ఏపీ పోలీసులు ఆయనకి అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. కానీ ఆయన అయితే ఈ బిల్డింగ్ లో ఉన్నారా, ప్రస్తుతం లేరా, మరి పోలీస్ డిపార్ట్మెంట్, టోలీచౌకి ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని ఇక్కడ కలవడం జరిగింది, ఎవరితో మాట్లాడడం జరిగింది, ఏంటి అనేది అయితే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు చూసుకుంటే ఈయనక ఏపీ నుంచి పోలీసులు అయితే వచ్చారు అని చెప్పేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఆయన అరెస్ట్ చేయబోతారా, ఆయన అరెస్ట్ చేసి తీసుకోబోతారా, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ నోటీసులు ఇచ్చి మాత్రమే తీసుకెళ్తారా అనేటటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏపీ వర్సెస్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొంతవరకు చూస్తే కనుక ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి మీకెందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు, మీకెందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రాపర్టీస్, మీకు ఏ హక్కు ఉందని చెప్పేసి ఇక్కడ ఉంటా ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే మొత్తం రాజకీయ చర్చ అయితే దుమారం రేపుతా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కొంతవరకు మాట్లాడుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాత్రం కొన్ని విషయాలను అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమంది మొత్తం టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, ట్విట్టర్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఆ వ్యక్తికి, ఒక ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి మెడలో మొత్తం కూడా వైసీపీ జెండా సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ టవల్ని అది వేసి కూడా ఫొటోస్ ని పెట్టడం, ఫొటోస్ ని పోస్ట్ చేయడం వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో, అది కాస్త ఆయనకి ఇబ్బందికరంగా మారినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఏ విధంగా మీరు నన్ను అలా ప్రొజెక్ట్ చేస్తారు, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ ని, నేను ఒక అనలిస్ట్ ని, అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మీరు ఎలా ట్విట్టర్లో తప్పుడు సమాచారంతో పోస్ట్ చేస్తారు, నేను వైసీపీ వ్యక్తిని కాదు, మీరు ఎక్కడ చూస్తారు, నేను పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కొంతవరకు మీన్స్ ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు. పేటీఎం బ్యాచ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని చెప్పేసి ఒకవైపు టీడీపీ కానీ, లేదంటే కూటమిలో ఉన్నటువంటి నేతలు కానీ, జనసేన పార్టీ అధ్యక్షులు అవ్వచ్చు, దీని మీద కాస్త స్పందించడం జరిగింది. బట్ ఏం జరగబోతా ఉంది, మొత్తానికి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, చర్చలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున విమర్శలకి అయితే దారితీస్తా ఉన్నాయి. అసలు ఏం జరగబోతా ఉంది లోపల మొత్తానికి అని చెప్పేసి చూద్దాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి 17th
ఫ్లోర్ బిల్డింగ్ లో ఆయన అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి అక్కడికి వెళ్ళేసి మనం విజువల్స్ అయితే క్యాప్చర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిరాకరించినట్లు ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అంశాలని తీసుకొని మొత్తం ఏపీ పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే కూటమిలో ఉన్నటువంటి నేతలు కానీ ఏ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, మీరు అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా అన్నటువంటి తరుణంలో ఆయన మాటలు వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టిన కేసులను ఎందుకు మీరు వెనక్కి తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ ఆయన అన్న మాటలు చిన్నవి కాదు. సో ఇలా మాట్లాడడం వ్యవస్థని తప్పుదారి పట్టిస్తున్నట్టు, ఒకవైపు రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి ప్రచారం నడిపిస్తున్నట్లు అని చెప్పేసి అయితే ఒకవైపు ఏపీ రాష్ట్ర రాజకీయం మొత్తం కూడా ఉడికెత్తుతా ఉందని చెప్పుకోవచ్చు. బికాస్ ఎందుకంటే ఒకవైపు చూస్తే వైసీపీ క్యాడర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారు కానీ, ఇటువైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తే కవిత గారు కానీ, ఇంకొక వైపు చూస్తే నారాయణ గారు కానీ, సిపిఐ నారాయణ గారు కానీ, ఈ విధంగా అందరూ కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఇదే అంశం మీద. అయితే చాలా పెద్ద ఎత్తున ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కనుక అరెస్ట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇదే తరుణంలో మరి నోటీసులు ఇస్తారా, జస్ట్ ఆయన్ని కొంతవరకు ఎంక్వైరీకి మాత్రమే పిలుస్తారా, లేదంటే అరెస్ట్ చేయబోతారా, అసలు ఏం జరగబోతా ఉందని మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరగబోతా ఉంది ఈ అంశం మీద మరి మొత్తంలో కూడా అమిత్ షా గారు ఏమైనా స్పందించబోతా ఉంటారు, స్పందిస్తే ఎటువంటి అంశాల నుంచి స్పందిస్తారు, ఏం జరగబోతా ఉందని అయితే చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా మీరు, చూసేటటువంటి ఈ బిల్డింగ్ లో 17th ఫ్లోర్ లో నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. పొద్దున్నే 99 టీవీ డిబేట్ లో ఆయన పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులు అంటే ఇక్కడికి వచ్చారా రాలేదా అని చెప్పేసి కూడా కొంతవరకు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే పొద్దున పోలీసులు వచ్చేసి ఇక్కడ టోలీ చౌకీ పోలీసులు వచ్చేసి కొంతసేపు వెళ్ళి మీట్ అవ్వడం జరిగినట్లు కూడా తెలుస్తుంది. మరి ఆయన ఇంట్లో ఉన్నారా లేరా అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పొద్దునుంచి దగ్గర 15 మంది పోలీసులు అయితే వచ్చి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి తరుణంలో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఏం జరగబోతా ఉంది మరి అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవ్వబోతా ఉంది. మరి ఇంకా ఆయన ఇంటికి రాలేదు, అసలు ఇక్కడ ఉన్నారా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు చూడాలి ఏం జరగబోతా ఉంది. ఇది ఏపీ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అవుతాయా, పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందా, లేదంటే ఏమవుతుంది, ఏం జరగబోతా ఉందని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశం మీద మరి అమిత్ షా గారు ఏ విధంగా స్పందించబోతా ఉంటారు, ఒక జర్నలిస్ట్కి స్వేచ్ఛ లేదా అని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలకి ఏ విధంగా సమాధానం చెప్పబోతా ఉంటారు, ఏం జరగబోతా ఉందని చెప్పేసి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ లేకపోతే కనుక 99 టీవీ ఆఫీస్ నుంచి ఒకవేళ ఎక్కడికి కనుక రాకపోతే ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏంటి, ఎక్కడున్నారు ఆయన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది, ఏం జరగబోతోంది, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే కనుక అసలు ఏంటి, మరి ఎక్కడున్నట్టు ఆయన అని చెప్పేసి కూడా కొంతవరకు క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. లేదా ఇప్పటివరకే నోటీసులు ఏమైనా ఇచ్చారు ఏపీ పోలీసులు అని కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి, ఇస్తారా ఇవ్వరా అని కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే చూస్తే కనుక 3 గంటల సమయంలో కనుక నోటీసులు ఇచ్చేటటువంటి తరుణంలో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది.